अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्परमेष्ठगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीपराङ्कुशदासाय नमः श्रीमद्व्यामनमुनये नमः श्रीराममिश्राय नमः श्रीपुण्डरीकाक्षाय नमः श्रीमन्नाथमुनये नमः श्रीमते षट्कोपाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रियै नमः श्रीधराय नमः ओं नमो वेंकटेशाय श्रीपद्मावत्यै नमः श्रीशेषपक्षीश्वरपद्मगर्भ शैनेशमुक्षान् प्रतिभूतयन्तां श्रीपाञ्चरात्रागमशास्त्रमाद्यं विष्णुं सदाहं शरणं प्रपद्ये। భగవద్బంధువులారా, మనం ఒక సంవత్సర కాలం నుండి ఏకాదశి వైభవం, వైశిష్ట్యం, ప్రాశస్త్యం ఇటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే అధిక మాసం రావటం వల్ల ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు అయితే ఈసారి 26 ఏకాదశులు వచ్చాయి. మనం ఈ 26వ ఏకాదశిని యోగిని ఏకాదశిగా మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం జూలై 10వ తేదీ నాడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని మన పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. ఇది జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. ఏకాదశి వ్రత మహత్యాదుల గురించి మనం ప్రతి 15 రోజులకు ఒకసారి చెప్పుకుంటూనే ఉన్నాం. తద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అనేక మంది దీనిని విని చూచి తరించటం జరుగుతూ ఉన్నది. చాలామంది కూడా చాలా గొప్పగా ఈ ఏకాదశి వ్రతాన్ని మన వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ప్రధానంగా ఈసారి జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో జూలై 10వ తేదీ వచ్చేటువంటి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. ఏమిటా దీని విశేషం అంటే, ఇంతకు మునుపు మనం ఏకాదశి అనేటువంటి దానిని కనుక చేసినట్లయితే మనకు దాని ఫలితమే ఉంటుంది. కానీ ఇప్పుడేంటంటే అంటే ఈ యొక్క 25 ఏకాదశుల యొక్క ఫలితము ఈ 26వ ఏకాదశిలో కలుగుతుందనేసి మన వాళ్ళు చెబుతున్నారు. దీన్ని కలి ఏకాదశి అనేసి మనకు ఒరిస్సా వాళ్ళు పిలుస్తున్నారు. పసల అనేటువంటి ఏకాదశి అనేసి ఈ ఉత్తరప్రదేశ్ వాళ్ళు పిలుస్తున్నారు. మనం మాత్రం దీనిని యోగిని ఏకాదశి అనేసి పిలుచుకుంటున్నాం. అయితే సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలో మనం చెప్పుకున్నాం. దశమి రోజు రాత్రే ఉపవాసం మాదిరి అల్పాహారం తీసుకుని, అట్లాగే నేల మీద పరుండి మరుసటి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో కాలకృత్యాలు తీర్చుకుని స్వామిని ధ్యానం చేసి, ఈరోజు నీ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను మహాప్రభు అని నమస్కారం చేసుకుని, దంతదావనం, జక్లోర్లంఘనం, స్నానాది ఏదైతే ఉంటాయో వాళ్ళ అనుష్ఠానం ప్రకారం వాటిని పూర్తి చేసి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఏకాదశి వ్రతంలో విశేషమైనది ఏంటిదంటే ఉపవాసం ఉండుట అని మన వాళ్ళు అంటున్నారు. ఉపవాసం అంటే మనం చెప్పుకున్నాం, ఉపసమీపేత్యర్థ వాస అంటే సమీపముగా ఉండుట. ఎవరికి అంటే భగవంతుడికి అన్నమాట. భగవంతుడికి గనక సమీపంగా ఉన్నట్లయితే ఏ రోజైనా సరే ఏకాదశి వ్రతమే అనేసి మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడికి దగ్గరగా లేకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినా ఎటువంటి ఫలితం ఉండదు అని శాస్త్రధర్మం చెబుతోంది. అయితే ఈ ఏకాదశి, యోగిని ఏకాదశిలో విశేషం ఏంటంటే చాలా గొప్పదైనటువంటిది.
ఈ ఏకాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణులకి భోజనాదులు అంటే సాపాట్లు గనక ఏర్పాటు చేస్తారో 88,000 మందికి బ్రాహ్మణ భోజనం చేసినటువంటి ఫలితం వస్తుంది ఏకాదశి అనేసి, ఏది యోగిని ఏకాదశి అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఈ ఏకాదశిని కూడా విశేషమైనటువంటి గోపూజ చేయాలి, అట్లాగే తులసి అర్చన చెయ్యాలి. అయితే దీనిలో విశేషం ఏంట్రా అంటే, యోగిని ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి, కానీ తులసి దళాలను కొయ్యకూడదు. అదొక నియమం అన్నమాట. అందుకని దశమి రోజే దానిని ఏర్పాటు చేసుకుని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకంటే విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది తులసి కాబట్టి, తులసి గనక లేకపోతే పుష్పాల పవిత్రం కాదు కాబట్టి, జింహోచ్చిష్టంతో యత్పుష్పం మత్యోత్తిష్టంతో యజ్జలం జింహోశ్చిష్టంతో యన్మంత్రం కథం కర్మణ విద్యతే. నోట్లో నుంచి వచ్చినటువంటి మంత్ర అనేటువంటిది ఏదైతే ఉందో అది పవిత్రం కాదు. నీళ్లలో చేపలు కప్పలు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి, జలచరాదులు ఉంటాయి కాబట్టి నీళ్లు పవిత్రం కాదు. అట్లాగే పుష్పాల మీద తేనెటీగలు కానీ ఇటువంటివన్నీ వాలి మకరందాన్ని గ్రోలుతూ ఉంటాయి కాబట్టి అది పవిత్రం కాదు. అయితే ఏం చేయాలి? పుష్పాగ్రే తులసీతోయం, ముందు పుష్పాలకు ముందుగా తులసిని కోసుకోవాలి. తర్వాత ఓంకార ప్రణమం మంత్రం ఓం కేశవాయ నమః అనేటువంటిది చెప్పుకోవాలి. వీటన్నిటి ద్వారా ఏంట్రా అంటే ఆ వస్తువులు పవిత్రత చెందుతుంది కాబట్టి తులసి ప్రధానంగా చేసుకుంటూ యోగిని ఏకాదశి నాడు దశమి రోజే దీనిని మనం సమర్పణం అంటే సిద్ధం చేసుకోవాలన్నమాట. తర్వాత మామూలుగా ఆ రోజంతా కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటూ ఆయనని ప్రార్థన చేస్తూ నృత్య గీత వాద్య వినోదాలతో ఆయనని మాకు సంతుష్టిపరచాలన్నమాట. తర్వాత ఏంటి, అలాగే సాయంత్రం దాకా ఉండి సాయంత్రం నిత్యకర్మానుష్ఠానాలు పూర్తి చేసుకుని ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేదానికి సన్నాహం చెయ్యాలి. అయితే ఇక్కడ ఏకాదశి అనేటువంటిది మనకు కానీ భగవంతుడు కాదు. చాలా చోట్ల ఏం చేస్తారంటే భగవంతుడు కూడా అన్నపాన అంటే అన్న సంబంధమైనటువంటి పదార్థాలు కొంతమంది చేయటల్లా, కానీ వాస్తవంగా భగవంతుడికి ఏకాదశి కాదు, భగవంతుడిని గురించి భక్తుడికి చేసేటువంటిదే ఏకాదశి వ్రతం. అంటే మనం భగవంతుడి దగ్గరకు చెందాలి అనేసి మనం చేస్తున్నాం కాబట్టి భగవంతుడికి మనం ఏదైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా నివేదన చేసి ఆ తర్వాత భగవంతుడికి క్షమా ప్రార్థన చెప్పడం ద్వారా ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. సరే, ఇటువంటి ఏకాదశి అనేటువంటి యోగిని ఏకాదశి మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుస్తున్నారని. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించారు అనేది మనకు పద్మపురాణం అనేటువంటి గ్రంథంలో తెలుస్తూ ఉన్నదని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు కృష్ణ భగవానుడు అడిగాడు, అయ్యా ఏ ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే సమస్తమున్నటువంటి దోషాలు పోతాయి ఒకటి, రెండోది అన్ని ఏకాదశులు చేసినటువంటి ఫలితం ఏ ఏకాదశిని ఆచరిస్తే వస్తాయి అనేసి రెండు ఈ ప్రశ్నలు చేశాడనమాట. అప్పుడు పరమాత్మ చెబుతున్నారు, అన్ని ఏకాదశుల కన్నా కూడా జ్యేష్ఠమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. దీనికి గొప్పదైనటువంటిది ఏంటంటే యోగుల మనస్సులో భగవంతుడు ఉంటాడని మనం అనుకుంటాం, అందుకే అసలు దీనికి యోగిని ఏకాదశి అని వచ్చింది, దానిని ఆచరించాలన్నాడు. తర్వాత చెప్పాడు, దీనికి ఒక చక్కటి కథ కూడా ఉన్నది. పూర్వకాలంలో కుబేరుడి యొక్క సంస్థానంలో హేమాలి అనేటువంటి వాడు ఒకడు పనిచేస్తూ ఉండేవాడు. వాడి వృత్తి ధర్మం ఏంటంటే మానస సరోవరంలో ఉన్నటువంటి తామర పుష్పాలను తీసుకొచ్చి ఆ యొక్క కుబేరుడికి ఇస్తే కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈశ్వరుడికి ఆ పుష్పాలతో పూజ చేయటం జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే వీడికి ఒక అమ్మాయితో వివాహం జరిగింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. వీడేం చేస్తున్నాడంటే మంచి యవ్వనంలో ఉండటం వల్ల ఆ అమ్మాయి యొక్క మోహంలో పడి కామ క్రోధ మద మాత్సర్యాదులతో ఆ అమ్మాయి ప్రపంచంగా జీవిస్తున్నాడు. ఇట్లా జరుగుతున్నటువంటి ఒక సమయంలో ఈ యొక్క కుబేరుడు శవ పూజకి కాలాతీతమైపోయిందనేసి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతను రాల. తర్వాత ఏమిట్రా అనేసి ఒక భటుడిని పంపించి
వాడి గురించి మొత్తం సమాచారం స్వీకరించాడు. దానిలో ఏం తెలిసింది? భార్య మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువ వీటి చేత అతను ఆ యొక్క భార్యతో ఉండి తను చేయాల్సినటువంటి వృత్తి ధర్మాన్ని ఆచరించలేకపోయాడు అని తెలిసింది. వెంటనే కుబేరుడికి చాలా కోపం వచ్చింది. వాణ్ణి పిలిపించారు. భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. వణికిపోతూ నిలబడ్డారు. అప్పుడు ఏం చేశాడంటే, నీ భార్య మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఇట్లా తయారయ్యావు కాబట్టి నువ్వు భూలోకంలోకి పడి అక్కడ కుష్ఠురోగ వ్యాధిగా నువ్వు ఉంటావు అని శపించాడు. తర్వాత వెంటనే ఇద్దరు కూడా భూలోకంలో పడిపోయారు. భూలోకంలో పడిపోయి ఈ యొక్క కుష్ఠు వ్యాధిని అనుభవిస్తూ ఉన్నారు. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అక్కడికి మార్కండేయ మహర్షి అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి తన దివ్య దృష్టి ద్వారా ఇతని యొక్క మొత్తం చరిత్రను తెలుసుకుని అతనిని అడిగాడు, ఎందుకు నువ్వు ఇట్లా అయ్యావు అనేసి. వాడేం చెప్పాడంటే, అబద్ధం చెప్పకుండా జరిగినటువంటి విషయం నిజం చెప్పాడు. దాంతో మార్కండేయ మహర్షి చాలా సంతోషించి, నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఈ కుష్టి వ్యాధి నుంచి నిర్మూలించే ఒక గొప్పదైనటువంటి యోగ్యమైనటువంటి ఒక వ్రతాన్ని చెబుతాను, ఆ వ్రతాన్ని నీవు ఆచరించు, తద్వారా నీకు ఈ కుష్టి వ్యాధి తొలగిపోతుందన్నాడు. అప్పుడు ఆయన చెప్పారంటే, జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఆ రోజు దానిని నువ్వు గనక ఆచరించినట్లయితే ఇహలోకంలో సమస్తమున్నైనటువంటి సుఖాలు కలగటమే కాకుండా చివరిలో వైకుంఠానికి చేరిపోతావు అని చెప్పారు. సరే, ఆయన చెప్పినటువంటి దానికి సంతసించి ఇద్దరూ కూడా ఆ యొక్క వ్రతాన్ని ఆచరించాడు. తద్వారా వాళ్ళకున్నటువంటి కుష్ఠు వ్యాధి పోయి వెంటనే నిజస్వరూపం అందమైనటువంటి వాళ్ళగా అయ్యారన్నమాట. అక్కడి నుంచి వాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహలోకంలో ఉన్నటువంటి సమస్తమున్నైనటువంటి సుఖాలని అనుభవించి చివరిలో పరమపదానికి చెందిపోయాడు. అయితే ఈ ఏకాదశి వ్రతం విశేషం ఏంట్రా అంటే, వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే 88,000 బ్రాహ్మణులకు కనుక అన్నదానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుంది. అన్నదానం అనేటువంటిది ఒక బ్రాహ్మణులకే కాదు, ఎవరికి చేసినా సరే ఆ ఫలితం వస్తుంది అనేసి మనకు ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఈ యొక్క విషయం చాలా వరకు మనకు నిర్ణయ సింధు, ధర్మసింధు అనేటువంటి గ్రంథాల్లో కూడా దీన్ని నిక్షిప్తం చేశారు. అంటే ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు, ఒక సన్యాసి, ఒక యతి, ఇటువంటి వాళ్ళకి ఎవరెవరికి అన్నదానం చేస్తే ఏ ఫలితము అనేటువంటిది కూడా మనకుంది. ఒకడిని మించి ఒకడు, ఒకడిని మించి ఒకడు, ఒకడిని మించి ఒకడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందుకని ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల 88,000 బ్రాహ్మణులకి అన్నదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అట్లాగే మహాయజ్ఞాలైనటువంటి మనం ఏవేవైతే యజ్ఞాలను అనుకుంటున్నామో అటువంటి యజ్ఞాలు కూడా ఈ యొక్క ఫలితం కలుగుతుంది. అంత మాత్రం చేత మిగతా వాటిని వదిలేయండి కాదు, దీనికి ఉన్నటువంటి ఫలితం అది. కానీ నువ్వు చేయాల్సింది మాత్రం నువ్వెప్పుడూ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆ రకంగా అతను ఆచరించాడు, ఆ ఫలితాన్ని పొందాడు, కుష్ఠవ్యాధి నిర్మూలనైంది, భగవత్ సాన్నిధ్యం దొరికింది. తద్వారా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి యుధిష్ఠిరుడు కానీ, కృష్ణుడు కానీ, మార్కండేయుడు కానీ, ఇటువంటి మహానుభావులందరూ కూడా మనం స్మరించుకోవటానికి ఒక అవకాశం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే, ఫలానా వాడు చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పారు ఎందుకని, వాళ్ళను కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకున్నట్లయితే చాలా, ఎందుకంటే కృష్ణ పరమాత్మని స్మరించుకున్నట్లయితే సమస్త పాపాలు పోతాయి. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు అనేటువంటి ధర్మం అనేటువంటిది పేరు వింటేనే మనకు గొప్పదైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అట్లాగే మార్కండేయ మహర్షి ప్రపంచం మొత్తం కూడా మునిగిపోయినా సరే ఆయన ఒక్కడు మాత్రం ఉన్నాడనేసి ప్రపంచం యొక్క స్థావరజంగం అంటే పుట్టేది, మునిగేది, తేలేది చూశాడని కూడా మనకు మార్కండేయ చరిత్రలో తెలుస్తోంది. మార్కండేయ మహాపురాణం అది. అందుకని ఆయన మాత్రమే పరమాత్మను చూశాడు, బొటనవేలు నోట్లో పెట్టుకునేటువంటి ఒకవాడు మరి ఆక మీద పవలించి ఉన్నాడని చెప్పినటువంటి వాడు కూడా మార్కండేయుడే. ఎందుకని మనం ఈ సందర్భంగా ఇటువంటి మహానుభావులందరూ, అట్లాగే సాక్షాత్ పరమాత్మ స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని వీళ్ళందరినీ కూడా తలుచుకోవటం జరుగుతుంది. మనం ముందే చెప్పుకున్నాం, ఉపవాసం అంటే ఏమిటి? సమీప ఇత్యర్థ,
భగవన్నామ స్మరణ చేయటమే భగవంతుడిని మనం సేవించినట్లు. దానిలో విశేషం ఎందుకనంటే పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యాః ప్రయశ్చతి తదహం భత్యుపహృతం అస్నామి ప్రేతాత్మన. పత్రం కానీ పుష్పం కానీ ఫలం తాయం నీళ్లు కానీ ఏదైనా సరే భక్తితో నాకు సమర్పణ చెయ్యి అనేసి అన్నాడు. అట్లాగే ఏం చెప్పాడు, సమస్తమున్నైనటువంటి ధర్మాలని వదిలి నన్ను మాత్రం శరణ పొందు, నీకున్నటువంటి పాపాల నుంచి రక్షిస్తాను, దుఃఖపడద్దు అని చెప్పాడు. ఏ రకంగా చూసినా భగవంతుడు మనకెప్పుడూ కూడా అవాజ్యమైనటువంటి ప్రేమను కల్పిస్తూ మనలో ఒకటిగా ఉన్నాడు. ఎక్కడున్నాడండి పరమాత్మ? లోపలే ఉన్నాడు. అటువంటి పరమాత్మకి మనం నిత్య ఆరాధనలు చేస్తున్నట్లుగా మనం భావించుకోవాలి. అటువంటి పరమాత్మ ప్రత్యక్షంగా అంటే అర్చాస్వరూపంలో ఉన్నాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి అర్చాస్వరూపం వల్ల 5 స్వరూపాల్లో భగవంతుడు ఉన్నాడనమాట. ఆ యొక్క భగవంతుణ్ణి మనం అర్చ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయనని ప్రార్థన చేయాలి. అట్లాగే ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అనుకోవటం పొరపాటు. ప్రతినిత్యము గుడికి వెళ్ళాలి, అదే కోవిలకి, సన్నిధికి. అక్కడ పరమాత్మని దర్శనం చేసుకోవాలి. అక్కడ నిత్య కైంకర్యాలు అంటే గురు శుభ్రం చేయటం కానీ, అక్కడ ముగ్గు వేయటం కానీ, నీళ్లు చల్లటం కానీ అవి చెయ్యాలి. అక్కడ ఉన్నటువంటి గో సంపద అయితే దానికి హితోదకమైనటువంటి ఆహారం ఏవైతే ఉందో వాటిని సమర్పణ చేసుకోవాలి. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేగు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా, గో శక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేగు వైతివే గోమాత. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత
ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి అర్చకుణ్ణి తనకున్న దానిలో ఇచ్చి తృప్తిపరచాలి. బ్రాహ్మణులు కనుక తృప్తిపరిస్తే లోకా సమస్తా సుఖినోభవంతో మనకు చెప్పినట్లుగా అతను కనుక తృప్తిగా కనుక తథాస్తు మంచిగా ఉండు అనేసి అన్నాడు అనుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అనే మనకు చెబుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం తృప్తిపరుస్తూ మనం ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఈ రోజుతో పరిపూర్ణం చేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యచారిణి దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అనేసి వీళ్ళందరూ ప్రపంచం బాగుండాలని కోరుకుంటూ సర్వం కృష్ణార్పణమస్తాయి. మనం ఈ యొక్క వ్రతాన్ని ఈ రోజుతో పూర్తి చేసుకుంటాం. శ్రీమతే రామానుజాయ నమః.